2025కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. మరొక 2 రోజుల్లో 2025 క్యాలెండర్ చరిత్రగానే ఉండబోతుంది. 2025 భారతదేశానికి అతి ముఖ్యమైన ఏడాది. 2025లో ఎన్ని సెలబ్రేషన్ చేసుకున్నామో అన్ని విషాదాలు కూడా ఉన్నాయి. కుంభమేళా నుంచి ఎయిర్ ఇండియా క్రాష్ వరకు భారత్లో 2025లో జరిగే ముఖ్యమైన సంఘటనలు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 2025 ఏడాది చాలా ముఖ్యం భారతదేశానికి. భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. థర్డ్ టైం ప్రభుత్వాన్ని నెలకొల్పి మోడీ రికార్డు సాధించారు. దాంతోపాటు మరికొన్ని ముఖ్యమైన సంఘటనలు మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ జోరు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తన ప్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తుంది. ఇంతకుముందు అధికారంలో లేని చోట్ల కూడా బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వస్తుంది. అంతేకాకుండా మిత్రపక్షాలతో కలిసి గవర్నమెంట్ను ఆయా రాష్ట్రాల్లో ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించింది. ఢిల్లీలో 70 సీట్లకు గాను 48 సీట్లకు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా ఢిల్లీలో అవతరించింది. ఇక బీహార్లో అయితే ఎన్డీఏకు 243కు గాను 202 స్థానాలు గెలుచుకొని నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరొకటి ముఖ్యమైనది, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా, మహాకుంభమేళా. ఏడాది మొదట్లోనే జరిగిన కుంభమేళా చరిత్ర సృష్టించడంతో పాటు తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. లక్షలాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తరలి వచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ఏర్పాట్లను అద్భుతంగా చేసింది. విదేశాల నుంచి కూడా అతిథులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. కానీ జనసమూహం ఎక్కువై తొక్కిసలాటైంది. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. మొత్తం 30 మందితో ఈ ఘటన మృతి చెందారు. 60 మందికి తీవ్రంగా గాయాల పాలయ్యారు. మౌని అమావాస్య నాడు అమృత స్నానం కోసం త్రివేణి సంగమం దగ్గర భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. జాతర ప్రాంతం అఖాడాల బారికేట్లకు విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేసి ప్రభుత్వం చెబుతుంది. ఏదేమైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళను అద్భుతంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. కానీ మహాకుంభమేళలో ఈ ఘటన మాత్రం దురదృష్టకరం. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. 60 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. మరొకటి 2020లో జరిగిన మరొకటి తొక్కిసలాట, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని తొక్కిసలాట. 2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అతిపెద్ద తొక్కిసలాట జరిగింది. కుంభమేళా కోసం భారీగా జనం రావడంతో ప్లాట్ఫామ్లో కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన ట్రైన్ రావడంతో జనం మధ్య తోపులాటతో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా 2025 భారతదేశానికి మిగిల్చిన విషాద ఘటనలో ఇది కూడా అత్యంత ముఖ్యమైనది. మరొకటి, దేశం పైన ఉగ్రముఖ దాడి చేసింది 2025లోనే. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్. భారత్లో సంభవించిన అత్యంత విషాదాల్లో ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ ఘటన ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. POK, పాక్ ఆక్యుపై కాశ్మీర్ అండ్ పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో 5 రోజుల పాటు తీవ్రమైన యుద్ధం జరిగింది. దీంతో పాకిస్తాన్తో మనకున్న సంబంధాలన్నీ కటిఫ్ అయిపోయాయి. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొకటి, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్. 2025 మిగిల్చిన విషాద గాథల్లో ఇదొకటి. జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం 171 విమానం 171 కూలిపోయింది. ఈ ఘటనలో ఫ్లైట్లో ఉన్న వారందరూ మరణించారు. ప్రయాణికులతో పాటు సిబ్బందితో సహా 241 మంది చనిపోయారు. దీంతో పాటు విమానం అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోవడంతో అందులో ఉన్న డాక్టర్లు, విద్యార్థులు 19 మంది సైతం ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశాన్ని ఒక కుదిపేసిన ఘటనగా చెప్పుకోవచ్చు. ఫ్లైట్లో ఉన్న 241 మంది చనిపోయారు. ఫ్లైట్ కూలిపోయిన బిల్డింగ్లో ఉన్న వైద్య విద్యార్థులు కూడా 19 మంది సైతం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది చాలా విషాదకరమైన ఘటన. అలాగే 2025లో కరూర్ బెంగళూరు ర్యాలీ తొక్కిసలాట జరిగింది.
17 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ కప్ను గెలుచుకుంది. అయితే అదే ఆనందం ఎక్కువ రోజులు ఆర్సీబీకి నిలలేకపోయింది. టోర్నీ గెలిచాక ఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బెంగళూరులో జరిగిన ఈ ఆర్సీబీ పెరేడ్ విషాదంగా ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 52 మందికి గాయాలయ్యాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు రావడంతో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ఇదంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది. మరొకటి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి తమిళగా వెట్రి కలగలం పేరుతో కొత్త పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కరూరు జిల్లాలో రాజకీయ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఘోరమైన తొక్కిసలాట జరిగింది. అధిక జనాభా రావడంతో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరొకటి ఉగ్రవాది 2025లోని మరొక ఉగ్ర బాంబు ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగింది. ఢిల్లీ ఉగ్రదాడితో మొత్తం దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎర్రకోట బాంబు పేలుడు ఢిల్లీ ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గరలో పేలిన బాంబు దాడిలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. మరొక 20 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందారు. ఈ బాంబు దాడి వెనుక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు తేలింది. దీని వెనుకున్న ఉగ్రవాదులు దాదాపు 20 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. చాలా రోజుల నుంచి దీనిపై ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ బాంబు దాడులపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. బాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ దాడిలోనే మరణించాడు. మరొకటి ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలోని గాలి నాణ్యత క్షీణించింది. 4 నెలలుగా అక్కడి ప్రజలు ఎయిర్ పొల్యూషన్తో నరకయాతన అనుభవిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 400కు వచ్చేసింది. ప్రతి ఏడాది ఇది 300 దగ్గర అయిపోయేది, కానీ ఈసారి 400 మార్కును దాటింది. 400 మార్కును దాటడంతో దీన్ని అత్యంత తీవ్ర పరిస్థితిగా భావింపడతారు. దీని కారణంగా చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఇండిగో సంక్షోభం. భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్స్ నెట్వర్క్ అయిన ఇండిగో విమానం సంస్థ మొత్తం ఒక కుదిపిందని చెప్పుకోవచ్చు. భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో డిసెంబర్ 2025లో భారీ షెడ్యూల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయంలో లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 5 రోజుల పాటు ప్రయాణికులు నానా పాటలు పడ్డారు. ఇటీవల డీజీసీఏ FTDL నిబంధనలు మార్పు చేసిన సంగతి తెలిసిందే. పైలట్లకు వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయంలో ల్యాండింగ్ అవర్స్ను కూడా తగ్గించాలని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. మిగతా విమానయాన సంస్థలన్నీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని సర్దుబాట్లు చేసుకున్నాయి. తమ విమానాల డ్యూటీ పరిమితులకు నిబంధన అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం చేసి దీంతో ఒక్కటేసారి పెద్ద కుదుపును ఎదుర్కొంది, పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది ఇండిగో అని చెప్పుకోవచ్చు. అది విమానాలు రద్దవడం, లక్షలాది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోవడం, దీనిపై వెంటనే డీజీఏ స్పందించి ఆ FDDL రూల్స్ను మరొక 3 నెలల పాటు సడలించినట్టు సమాచారం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏవియేషన్ రంగంలోకి మరిన్ని విమానయాన సంస్థలు ఆహ్వానిస్తున్నామనేసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. లైసెన్స్ విధానం కూడా సులభతరం చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి ఈ ఎయిర్లైన్స్ విమానయాన రంగంలోకి కొత్త సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే తాజాగా 3 ఎయిర్లైన్ సంస్థలకు కూడా అనుమతినిచ్చినట్లు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. ఇవి మనకు 2025లో ఈ అతిపెద్ద ఘటనలు అని చెప్పుకోవచ్చు. 2025 ఎన్ని సెలబ్రేషన్ చేసుకున్నామో అన్ని విషాద గాథలు కూడా 2025లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భారతదేశం 2025 మర్చిపోలేని ఏడాదిగా ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ కొత్త లక్ష్యాలను, కొత్త ఆకాంక్షలను, కొత్త నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ సక్సెస్ కావాలని చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్.